వెల్ఫేర్ హాస్టళ్లలో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలు పేద పిల్లల వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టాలి. 150 గ్రాములు 170 గ్రాములు కొంత లేవని చెప్పి బీపీటీ తన రాష్ట్రం బీపీటీ సన్న పాత బియ్యం అన్నంతో పాటుగా కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పి మొట్టమొదటి జీవో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం అంతా ఈ బిడ్డనే ఇచ్చిపోయింది ఆ జీవో. మళ్ళీ వచ్చిండు అన్నా హాస్టల్ సీట్ సరిపోతలేవు, రెసిడెన్షియల్ స్కూల్లో వచ్చే రిజల్ట్ హాస్టల్లో ఉన్న వస్తలేదు. నేను ఏం డిమాండ్ చేస్తాను కాదు, నేను ఏం డిమాండ్ చేస్తాను మాట ఈటలాడు మీరటి కాడు తన మని ఎండగొట్టుకోడు, మీరటి కాడు తన మని ఎండగొట్టుకోడు. పేదల జీవితాల్లో వెలుగు ఉండకుండా ఈటలాడు ఆర్థిక మంత్రిగా ఉండాలని తెచ్చిపెట్టింది. చాలా మంది తెలియదు, అది బయటికి రాలేదు. 40 రోజుల పాటు రాకేష్ రెడ్డి రాజ్యాంగం మీలాంటికి అవసరం ఉండదు, రాజ్యాంగం పేదలకు అవసరం ఉంటుంది. కుటుంబంలో 10 మంది పిల్లలుంటే ఏ తల్లి ఏ తండ్రి అయినా వెలిగించవలసిన తెలుసా మీకు? 10 మంది పిల్లలు ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఏ కొడుకు బలహీనంగా ఉంటాడో, ఏ బిడ్డ బలహీనంగా ఉంటారో తల్లి తండ్రి ఆ బిడ్డ వైపు ఆ కొడుకు వైపు ఆలోచించడం కోసం ఉన్న వాళ్ళ వైపు ఆలోచించండి. ఎన్న కొడుకు దగ్గర పోయి అబద్ధం ఆడైనా కొడుకు కావాలని చెప్పి తెచ్చుకొని ఆయన ఆకలిని ధరించి లేని కొడుకు పెట్టే ప్రయత్నం చేస్తుంది, సెన్సార్ చేసి దాచుకొని పెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం బాధ్యత కూడా అంబేద్కర్ చెప్పినటువంటి మొట్టమొదటి మౌలిక సూత్రం డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. ప్రభుత్వ చూపంతా కూడా పేదల వైపే ఉండాలి. సమాజంలో సమానత్వం రావడానికి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన ఫలాలు అందినంత వరకు ఈ దేశం సంపన్నంగా ఉండదు, అది శాంతిగా ఉండదని చెప్పిన మానవుడు అంబేద్కర్. అందుకే ఇంతమంది చెప్పినట్టుగా అనేక ఉద్యమాలు వచ్చినాయి, రక్తపాతం జరిగింది ఇక్కడ. కానీ ఇప్పటికీ 75 సంవత్సరాల కూడా మాట్లాడుతుంది. దాంట్లో 40 రోజులు 40 days శాసనసభ హాల్ నంబర్ 3 ఇప్పటి వరకు మెట్లు ఎక్కని కూడా అసెంబ్లీ గోడ ముట్టుకొని కూడా ఇట్లుండాలని చెప్పని కూడా కులాలకు మేమన్నాం. వాళ్ళు పట్టు చంద్రబాబు వచ్చేది వాళ్ళ దగ్గర వచ్చేది పిల్లలు 40 రోజుల పాటు సభ పెట్టుకున్నాను. 40 రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పేద కులాలతోటి సమావేశాలను పనిచేసి నీ బాధేంది అని చెప్పి అడిగి 40 రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు కావచ్చు, ఆనాడు అసెంబ్లీ స్పీకర్ గారు కావచ్చు, కౌన్సిల్ చైర్మన్ గారు కావచ్చు, ఎంపీలు ఎమ్మెల్యేతో మీటింగ్ పెట్టి 3 రోజుల పాటు మేధమానం చేసి దాని నుంచి పుట్టుకొచ్చింది 270 బీసీ రిజర్వేషన్ స్కూళ్ళ విషయం మర్చిపోకట్టు. గొప్పగా రాలేదు. 40 రోజుల పాటు సమావేశం పెట్టి 3 రోజుల పాటు కాన్ఫరెన్స్ పెట్టి అక్కడి నుంచి ఏమడుగుతామి ఒక స్కూల్ అని, ఏమడుగుతామి 100 సీట్లని. ఆ 250 స్కూల్ ఇచ్చినాడు. సంచార చేపల పిల్లలకి ఇంజన్స్ తో సంబంధం లేకుండా, మార్కులతో సంబంధం లేకుండా, దేశంతో సంబంధం లేకుండా ఎన్ని వేల మంది ఆ పిల్లలు చదవగలిగితే ఆ పిల్లలకి సీట్లు ఇచ్చి చదివించినటువంటి సందర్భాన్ని మర్చిపోవద్దని చెప్పి చెప్తున్నాను. 250 రెసిడెన్షియల్ స్కూల్ మాత్రమే కాదు, అలాంటి పిల్లలకి ఎంట్రన్స్ లేకుండా, మార్కులు ఉన్నాయో చూడకుండా డైరెక్ట్ సీట్ ఇచ్చి చదివించిన చరిత్ర ఆ గడ్డం వచ్చింది పెట్టుకుంటాం. అందుకే రాజ్యాంగం ఎవరికి కావాలి? ఒక గవాడికి కావాలి. అన్నిటికీ మెరిట్ ఉందని, కానీ పాలకులకు మెరిట్ ఉండాలి, పాలకులకు కూడా మెరిట్ ఉండాలి. ప్రజలకు ఏం బాధలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో అది అర్థమయ్యేటువంటి మెరిట్ ఉండాలి.
ఆ మెరిట్ లేదు కాబట్టి ఇట్లా కలిసిపోతుందని. అందుకే ఇవాళ ఎవడు ఆపలేడు. ప్రతి గుడిసెలో కూడా చదువుకున్న అమ్మాయి ఉన్నది ఇవాళ, ప్రతి గుడిసెలో కూడా చదువుకున్న అబ్బాయి ఉన్నది ఇవాళ మా సగళ్ళు ఎవరికి అంటున్నారు, పాలమూరు మా అన్న గోరటి వెంకన్న రాసిన పాట ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటాం పాలమూరు పక్షులు, ఎన్ని సంవత్సరాలు వింటాం ఆ కన్నీళ్ళ ఘోషలు. మేము అనుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత అలాంటి పాటల జాగలో ఇవాళ గొప్ప పాటలు పాడుకునేటువంటి రోజులు వస్తాయని చెప్పి ఆశించడం 10 ఏళ్ళు గడిచిపోయింది. కానీ ఇంకా అది సాధ్యం కాలే. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంకా ఎక్కడో ఒక విప్లవం జరగాల్సి అక్కర్లేదు. ఆ విప్లవం అనగారిన జాతుల హక్కులను, అనగారిన జాతుల సమస్యని పరిశీలించేటువంటి వ్యక్తులు రావాలి, పరిశీలించే ప్రభుత్వం తప్పకుండా రావాలి. అది రానంత వరకు ఎంత మాట్లాడుకున్నా కూడా అది పెద్ద ఎన్ని చేసినా ఇంకా చెప్పుకోకపోతే ఉండదు. కానీ నేను మళ్ళీ చెప్పబోతున్నా, మా చూపాలని ఎప్పుడు అంటుండే అన్నా క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి అంటుండే. తప్పకుండా జరిగి తింటుంది. ఇవాటి ఈ సభ, ఇవాటి మా శేఖర్ సాగర్ పెట్టిన సభ, మా శ్రీరంగ పెట్టిన సభ, మా సతీష్ పెట్టిన సభ, ఇవాళ మా మారుతి మా లీడర్లు అంతా ఉన్నారు. ఇది వృధా కావచ్చునా? ఈ మాత్రం నువ్వు చైతన్యాన్ని ప్రదర్శించకపోతే నీ గురించి మాట్లాడబడేది ఉండదు. నీ చెంత వేరే వాడు చెప్పినప్పుడు నీ చెంతలో చెప్పుకోవాలి. నీ రాత నువ్వు రాయినప్పుడు నీ రాత నువ్వే రాసుకునే ప్రయత్నం చేయాలి. సిగ్గుపడాల్సిన లేదు. నేను కులాన్ని నమ్ముకున్నాడు కాకపోవచ్చు, నేను మతాన్ని నమ్ముకునేది కాకపోవచ్చు, కానీ నేను మానవత్వాన్ని నమ్ముకునేవాడే కావచ్చు కాక. కానీ నా చూట మాత్రం మా అంబేద్కర్ రాసినట్టుగా పేదల వైపు చూడాలనేటువంటి దాని మాత్రం ఎప్పుడు మర్చిపోను నేను. అది ఏ పార్టీలో ఉన్నా ఇంకా మర్చిపోలేదు. నేను పార్లమెంట్ కూడా ఒక ఇష్యూ వచ్చినప్పుడు నేను బాగా చెప్పిన మళ్ళా ప్రభుత్వాలు చేస్తున్న ప్రోగ్రామ్ లో పేదల బ్రతుకులు నలిగిపోతున్నటువంటి సంకేతాలు మాత్రం మళ్ళించిన. నేను మీకు ఒక ఆశ్వాసం 8 దినాలు చెప్పండి. బీసీ నుంచి ఏకి రావాలని నాకు నిజంగా మానవ నాగరికత మాత్రమే కాదు, కూడుకో ఇలా నువ్వు చెరువు పోయకుండా మాకు రావాలి. ఇలా కూడు, ఏ గూడు అయితే 3 ఇంపార్టెంట్ అనుకుంటామో, కూడు గుడ్డ నీడ అనుకుంటామో, అలా రెండింటించినట్టు మీరే గుర్తుపెట్టుకోండి. గూడిచ్చిన మీరు, ఇల్లు ఇచ్చిన మీరు, చెరువులు తవ్విచ్చిన మీరు, నాగంత సాగర్ మనుషులు డ్యాం కట్టించి పంట పనులకు ముళ్ళిచ్చి మానవ జాతి ఆకర్షించే బిడ్డలు మీరే కాబట్టి ఇవాళ చిన్నవాళ్ళం కావచ్చు, సంఖ్యకు చిన్నవాళ్ళం కావచ్చు, కానీ మానవాళికి ఆకలి తీర్చిన బిడ్డలం కాబట్టి, అంత గొప్ప పాత్రమైన బిడ్డలం కాబట్టి తప్పకుండా నేను ఒక్క దాంతో ఏకీభవించా. నేను 100 సార్లు చెప్తున్నా, నేను లీడర్ కావాలనుకుంటే, డబ్బుతో సంబంధం ఉండదు. నువ్వు నిజంగా లీడర్ కావాలనుకుంటే నిన్నే వెతుక్కొని వస్తుంది పార్టీ.